హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధవినండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి. వీటిని తుంగగడ్డలు అంటారండి. ఈ తుంగగడ్డలతోటి మన తలలో ఉన్న హెయిర్ ఫాల్ కానీ, జుట్టు రాలిపోవడం కానీ, జుట్టులో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా వీటిని అయితే క్లియర్ చేసుకోవచ్చండి. ఈ తుంగగడ్డలు అనేవి ఎక్కువ పల్లెటూరులో అయితే దొరుకుతాయండి. ఇవి పొలాల గట్లల్లో దొరుకుతాయండి. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తుంగగడ్డల గురించి బాగా తెలుసండి. వీటి సువాసన కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ బాగా వస్తుంది, మంచి స్మెల్ అండి. ఇక వీటితోటి మనం ఏం చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తుంగగడ్డల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అయితే తుంగగడ్డల్ని పచ్చి కాదండి, తీసుకొచ్చి ఒక వారం రోజుల పాటు వీటిని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని ఇలా శుభ్రంగా వాటికున్న వేర్లు అయితే తీసేసి మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలండి. ఇలా దంచుకుంటుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళకి ఇవి దొరకవు కదండి. ఆన్లైన్లో అయితే మంచిగానే దొరుకుతాయి. ఆన్లైన్లో కాకపోయినా ఆయుర్వేద షాపుల్లో అయితే ఈ తుంగగడ్డలు అనేటివి దొరుకుతాయండి. వీటితో మంచి మంచి ఆయుర్వేద మందులు కూడా తయారు చేస్తారండి. చాలా మనకి ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ముఖ్యంగా జుట్టుకైతే బాగా పనిచేస్తుందండి. మా బట్టతల ఉన్న వాళ్ళకి కూడా ఇది రాసుకుంటే మంచిగా జుట్టు అనేది వస్తుందండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి ఈ తుంగగడ్డలు అనేటివి. వీటి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే వీటిని చక్కగా ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని, చూసారు కదా, ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని మనం ఇంకా వీటిలో కలుపుకోవాల్సింది ఏమీ లేదండి. ఒక కొబ్బరి నూనె మాత్రమే. ఈ కొబ్బరి నూనెని నేను తక్కువ మోతాదులో చూపిస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులోనైనా దీన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని, మన ఇంట్లో ఉండే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కానీ అందరికీ అవైలబుల్గానే ఉంటుంది, అది కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ దంచి పెట్టుకున్న తుంగగడ్డల పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా ఒక స్పూన్ తీసుకొని కలిపి దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. దీన్ని రాసుకోవడం వల్ల మనకి ఎటువంటి సమస్యలు, సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవండి. చక్కగా ఎటువంటి భయం లేకుండా అయితే దీన్ని అయితే రాసుకోవచ్చు. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని అయితే మనమైతే దీన్ని ఇలా కలిపి పెట్టుకొని వారం రోజులు అయితే కదపకుండా మనం పక్కన పెట్టుకొని వారం రోజుల తర్వాత అయితే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకుంటే మనకి చక్కటి ఒత్తైన జుట్టు, చాలా బ్లాక్గా ఇది రాసుకున్నప్పుడు తల కూడా మంచి స్మెల్ వస్తుందని. అలాగే దీన్ని మనం డైలీ కూడా రాసుకోవచ్చు, అలాగే డే అంతా కూడా ఉంచుకోవచ్చు. అలా నచ్చని వాళ్ళు మీరు 1 గంట 2 గంటలు రాసుకొని తలస్నానం, మీకు నచ్చిన షాంపూతో అయితే తలస్నానం చేయొచ్చు. ఖచ్చితంగా జుట్టు అయితే వస్తుందండి. చూశారు కదా, ఇలా తయారు చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని మనం తగలని ఏరియాలో అయితే, మనం ముట్టని ఏరియాలో అయితే పెట్టుకోవాలండి 1 వీక్ వరకు. ఇంకా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా చూసేయండి. చక్కగా ఇలా ఆయిల్ తీసుకొని చేతితోటి, దీని గురించి గూగుల్లో కూడా ఉందండి, చూడండి. ఇంకా తలకి అప్లై చేసుకోవడమేనండి. చూపిస్తున్నాను చూడండి. చక్కగా తలకి రాసుకుంటూ మసాజ్ చేసుకుంటూ రాసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకుంటూ రాసుకుంటే ఇది రాసుకున్న తర్వాత తల కూడా చాలా చక్కగా మృదువుగా ఉంటుంది. అలాగే తల మీద చల్లగా ఉంటుందండి. అంత బాగుంటుంది దీని ఎఫెక్ట్ అయితే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇందులో ఫేక్ అనేది ఏమీ లేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.